నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూస్తే ఆశల ఆవరి. అధ్యక్ష అనాలనుకున్న టీడీపీ నాయకుల ఆశలపై నీళ్లు. ఉమ్మడి విజయనగరం నుంచి ఏ ఒక్కరికి దక్కని ఎమ్మెల్సీ సీటు. సార్వత్రిక ఎన్నికల్లో రెబల్స్కు చంద్రబాబు గట్టి హామీ. అధికారంలో వచ్చాక ఎమ్మెల్సీ పదవిపై స్థానిక నాయకుల ఆశలు. 5 ఖాళీల్లో అవకాశం ఇస్తారని అధిష్టానం వద్ద ప్రయత్నాలు. కనీసం పరిశీలన జాబితాలోనూ పేరు లేకపోవడంతో నిరాశ. శాసనసభకు వెళ్ళడానికి వీలుగా టికెట్ ఇవ్వనప్పుడు కనీసం శాసన మండలికైనా వెళ్ళి అధ్యక్ష అనడానికి అవకాశం వస్తుందని ఆశించిన స్థానిక టీడీపీ నాయకులు నిరాశ ఎదురైంది. ఎప్పటి వల్ల ఆ పార్టీ అధ్యక్షులు తన మోసం చేశారని చాలా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే మనం ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది. రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు ఒక కోరిక ఉంటుంది. దానికి పునాదులు వేసుకుంటూ ఒక దినదిన అభివృద్ధిగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ కొన్ని తప్పని పరిస్థితుల్లో కొన్ని కూటమిలో ఉన్న ఎక్కడ ఏ గెలుపు ఓటమి అనేది ఏదైనా సరే ఆ పార్టీ యొక్క హెచ్చుతగ్గులు చూసుకుంటుంది. కానీ ఈసారి మాత్రం రాష్ట్రంలో అయితే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రము ప్రభుత్వం ఏర్పడాలని ప్రతి ఒక్క నాయకులు కూడా అనుకున్నారు. దానికోసం ఏ దానికైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో అయితే మాత్రము చంద్రబాబు గట్టి హామీ కూడా ఇచ్చారు. ఇక్కడ ప్రభుత్వం అనేది కూటమి అనేది ఏర్పడాలి అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ యొక్క టికెట్లు కూడా త్యాగం చేసి కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వకపోయేటప్పుడు శాసన మండలికైనా వెళ్ళి అధ్యక్ష అనాలనుకున్నారు. కనీసం దానికి కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరికి కూడా అనుకునే ఆశాజనకంగా అయితే మాత్రం ఎవరికి ఎమ్మెల్సీ సీట్ రాకపోయేసరికి నిరాశ చెందినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరం ప్రధానాంశం మనం చూస్తే అంగన్వాడీ భవనాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం ఐసిడిఎస్ సిబ్బందితో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఉండి టాయిలెట్లు, విద్యుత్ సరఫరా లేని భవనాలు ఖచ్చితమైన జాబితాను వెంటనే అందించాలని కోరారు. ప్రతి నెల పిల్లల బరువును నమోదు చేసేటప్పుడు ఖచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని సూపర్వైజర్ తనిఖీ చేసి కార్యకర్త ఆశ ఏఎన్ఎంల దగ్గర పెట్టుకుని పిల్లల బరువు ఎత్తి నమోదు చేయాలని కూడా చెప్పారు. అందరు రిజిస్ట్రేషన్లు ఒకే విధంగా ఉండాలని ఆదేశించారు. పిల్లల పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. దీంట్లో అయితే మాత్రం ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ కూడా ప్రసన్న, డిఎంహెచ్ఓ జీవనారాణి మొత్తానికైతే మాత్రం ఇక్కడ విజయనగరంలో కలెక్టర్ అంబేద్కర్ అయితే మాత్రం సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు. అంగన్వాడీలో అయితే మాత్రం ఖచ్చితంగా మెనూ అనేది పాటించాలి, పౌష్టిక ఆహారం ఖచ్చితంగా ఇవ్వాలి. దీనికి నిర్లప్త జరిగితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. అలాగే ప్రతి అంగన్వాడీలో నీటి సరఫరా, అలాగే వచ్చేది మాత్రం వేసవి కాలమే కాబట్టి ఖచ్చితంగా అక్కడ మౌలిక సదుపాయాలకు కూడాను పూర్తి నివేదిక ఇవ్వకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని దిశ నిర్దేశం చేశారు కలెక్టర్ అంబేద్కర్. అలాగే మరొక శృంగవరపు కోట ఒకసారి మనం చూద్దాం. వేడని జ్వరాలు, అస్వస్థతకు గురవుతున్న చిన్నారులు, కారణాలపై స్పష్టత కరువు, ఆవేదనలో గిరిజన ప్రజలు. అయితే మనం చూస్తూ ఉన్నాం, జ్వరంతో ఉన్న చిన్నారులను చూపుతున్న తల్లి. మండలంలోని గిరిశిఖర గ్రామాల చిన్నారులు జ్వరాలు వేయడం లేదు, మందులు వాడుతున్నా తగ్గినట్టే తగ్గి మళ్ళీ సోకుతున్నాయంటూ చిన్నారులు తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ ఉన్నారు. మంచం పట్టిన చిన్నారులు చూసి తల్లడిల్లిపోతూ ఉన్నారు. కొద్ది రోజుల కిందట దారపత్తి పంచాయతీ పరిధిలో గిరిజన గ్రామాల్లో వంటిపై పొక్కులు, తీవ్రమైన జ్వరంతో చిన్నారులు మంచం పట్టిన విషయం తెలిసిందే. ఎస్కోట ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో ప్రాణాలు నిలబడ్డాయి. ఇప్పుడు రాయిపాలెం, పల్లపు దొంగడ, పొర్లు ఇలాగ గ్రామాల చిన్నారులు జ్వరాలు పీడిస్తూ ఉన్నాయి. రాయపాలెంలో 3 చిన్నారులు మలేరియాతోనూ, పల్లపు దొంగలతో ఒక చిన్నారి వంటిపై పొక్కులతో బాధపడుతూ ఉన్నారని, మందులు వాడుతున్న జ్వరాలు తగ్గడం లేదంటే తల్లిదండ్రులు మందుల సీసాలు చూపించి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉన్నాం, గిరిజనుల్లో ఆందోళన చూస్తూ ఉన్నాం. జ్వరాలతో బాధపడుతున్న గిరిజన కుటుంబాలు కంటి తుడిపై వైద్యమైనట్టుగా చెప్తూ ఉన్నారు. జ్వరాలు, వంటిపై పొక్కులతో చిన్నారులు అవస్థలు పడుతూ ఉన్నారు. వైద్య బృందాలు వచ్చి వెళ్ళిన జ్వరాలు మాత్రం తగ్గుముక్క పట్టలేదు. జ్వరాల నివారణకు వైద్యులు చర్యలు తీసుకోవాలి, గిరిశిఖర గ్రామాలకు మెరుగైన వైద్య శిఖరాలు అందజేయాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే చిన్నారులు ఒంటిపై పొక్కులు రావడం, జ్వరాలు సోకడం, మరికొందరు తరచూ జ్వరాలు బారిన పడుతూ ఉండడం, తల్లిదండ్రులు భయాందోళన చెందుతూ ఉన్నట్టుగా వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం, మందులు అందజేస్తున్న జ్వరాల వ్యాప్తి కట్టడి చేయలేకపోతున్నామని
ఆందోళనకు గురి అవుతుంది. జ్వరాలకు కారణం నీరు, గాలి, పర్యావరణ కాలుష్యాలు ఏమైనా కావచ్చని వైద్యులు చెప్తున్నారు. స్పష్టమైన కారణం నేటికి నిర్ధారణ కాలేదు. ఎప్పటికైనా మూలాలు కనుక్కొని వైద్య సేవలు అందించాలని, జ్వరాలు కట్టడి చేయాలని గిరిజన యువకులు అయితే కోరుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఎస్కోట దగ్గర అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము గిరిజనులు అయితే మాత్రము ఆడబిడ్డలు అయితే మాత్రం చాలా బాధపడుతూ ఉన్నారు. చిన్నపిల్లలందరూ కూడా మంచాన ఉండేటప్పుడు జ్వరం తగ్గునట్టుగా తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ ప్రలభిస్తూ ఉంది. అలాగే అక్కడ వైద్యులు ఏం చెప్తున్నారంటే ఒక్క దీనివల్లే కాదు, మలేరియానే కాదు, గాలి అయినా రావచ్చు, అక్కడ నీరైనా ఏదో ఒక కలుషితమైందని వైద్యులు ఒక పక్క చెప్తూ ఉన్నారు. సరే, ఏదైనప్పటికీ కూడా యువతల వైద్యులు అయితే మాత్రం అప్రమత్తమయ్యి ఇక్కడ గిరిజన పుత్రులు అయితే చాలా ఆవేదన చెందుతూ ఉన్నట్టుగా మనం ఈ స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం. గిరిజన కుటుంబాలు అన్నీ కూడాను మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే డోలీ కట్టుకొని వెళ్ళాలి, కాబట్టి ఖచ్చితంగా అక్కడ కావలసిన అయితే మాత్రం వైద్య సదుపాయాలు కావాలి అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే మన ప్రధానమైన అంశం ఒకసారి మనం చూద్దాం. లక్కవరపు కోట యొక్క మెను అమలు చేయకుంటే చర్యలున్నట్టు మెను అమలు తీరు వసతి గృహంలో సమస్యలు విద్యార్థులు అడిగి తెలుసుకుంటున్న డిడి రామానందం, హాస్టల్ వార్డెన్ను గవర్నర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డిడి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రామానందం, ఎల్కోట ఎస్సీ బాలుర వసతి గృహం సందర్శన, మెను అమలు సమస్యలు విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్న డిడి, హాస్టల్ వార్డెన్కు షోకేజ్ నోటీసులు జారీ. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్స్లో ప్రభుత్వం సూచించిన మెను ఖచ్చితంగా అమలు చేయాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ డిడి రామానందం హెచ్చరించారు. ఎల్కోట ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు బయట స్నానం, నేలపైన నిద్ర అని ఇక్కడ ప్రచురం జరుగుతున్నప్పుడు వార్తకు సాంఘిక సంక్షేమ శాఖ డిడి స్పందించారు. వసతి గృహాన్ని పరిశీలించారు. హాస్టల్లో మెను అమలు అసౌకర్యాలపై విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. పాలు పండ్లు ఇవ్వడం లేదని, మెను అమలు చేయడం లేదని డిడికి విద్యార్థులు తెలిపారు. మంచినీటి ట్యాంక్ పగిలిపోయి నెల గడుస్తున్న మరమ్మతులు చేయించకపోవడంపై వార్డెన్పై కొల్లు గవర్నర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిడి దగ్గరుండి కొత్త వాటర్ ట్యాంక్ను వంట చేసేందుకు అనువుగా పొయ్యిని ఏర్పాటు చేయించారు. మెనూలో పొందుపరిచిన వంటలను ఖచ్చితంగా వడ్డించాల్సిందేనని, లేదంటే నేరుగా ఫోన్ చేసి తెలియచేయాలని విద్యార్థులకు తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వసతి గృహ సమస్యలను గుర్తించామని, మెనూ అమలుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. వసతి గృహ నిర్వహణలో నిర్లక్ష్యం, మెనూ ఛార్జ్ అమలు చేయకపోవడంపై హాస్టల్ వార్డెన్ షోకేజ్ నోటీస్ కూడా జారీ చేశామన్నారు. నివేదికను కలెక్టర్కి అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని డిడి తెలిపారు. ఇది చూస్తూ ఉన్నాం. నిన్నైతే మనం ప్రధానమైన కథనం వచ్చేసరికి ఇది విశేష స్పందన. ఖచ్చితంగా హాస్టల్ అయితే మాత్రము కాదు, అలాగే ఒక బీసీ అనే కాదు, ఒక ఎస్సీ అనే కాదు, ఒక ఎస్టీ అనే కాదు, ప్రతి దగ్గర కూడా అధికారులు అయితే అప్రమత్తం అవ్వాలి. కావలసిన విద్యార్థులకు ప్రభుత్వం ఒక పక్క కూటమి ప్రభుత్వం ముందులకు తీసుకెళ్ళి ఒక మంచి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నప్పుడు అధికారులు ఎందుకు కిందన ఉన్న వార్డెన్సే కాదు, కిందన ఉన్న పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా చెడ్డ పేరు తీసుకువస్తుంది. ఇక్కడైతే ఒక పక్క చెప్తూనే ఉన్నారు, ఖచ్చితంగా అయితే మాత్రం పాటించాలి, లేకపోతే చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా ప్రతి ఒక్కరూ కూడాను, రాష్ట్ర మంత్రులు, ప్రతి ఒక్క స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడాను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డిడి. ఖచ్చితంగా ఇది కలెక్టర్ వద్దకు తీసుకువెళ్తాం, సమస్యల పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉన్నాండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.